హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను ఒక 4-5 డేస్ తర్వాత రొటీన్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. ఇది ఒక ర్యాండమ్ వ్లాగ్ లాగా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక 3 డేస్ 2 డేస్ అట్లా మిక్స్ చేసి అయితే పెట్టాను. ఫుల్గా అయితే ఒక రోజు అనేది కాదు. ఇది అయితే మార్నింగ్ థర్స్డే అనమాట. మార్నింగ్ 5:30 అట్లా ఆ టైంకి అయితే లేచి ఇంకా హాట్ వాటర్ అయితే పెట్టుకొని తాగుతున్నాను. రోజులాగే క్లీనింగ్స్ అవన్నీ ఉంటాయి కదా యాజ్ యూజువల్గా, అవి మాత్రం ఎప్పటికీ తప్పవు. మార్నింగ్ ఇంకా అంతా తుడిచేసుకుని మాప్ అయితే పెట్టేసుకుంటున్నాను. వీడియో షూట్ చేయాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ ముందుగానే అయితే లేవాలి. మా ఊర్లో అయితే February 6th 7th అంటే సాటర్డే సండే ఇంకా సింహాద్రప్పన్న సంబరాలు అయితే జరుగుతున్నాయి. మేము కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయామన్నమాట. వెళ్దామనే చాలా అయితే అనుకున్నాం కానీ అసలు వెళ్ళలేకపోయాము. లేదంటే అవన్నీ షేర్ చేసి ఉండేదాన్నేమో. చాలా బాగా చేస్తారు. అది ఇయర్ బై ఇయర్ అయితే తీసుకొని వస్తారు ఆ పండుగని. ఈ వీడియో నేను రేపు సాటర్డే పోస్ట్ చేస్తాను. సాటర్డే సండేనే పండగ. సో అందుకని మా అత్తయ్య పండగ రోజు ఎలాగో రాలేకపోతున్నావు కాబట్టి పరమన్నం అయితే వండి దేవుడికి అయితే పెట్టుకోమని దండం పెట్టుకోమని చెప్పారు. ఇంకా వీడియో అయితే ఏం షూట్ చేయను రేపు మార్నింగ్, ఎందుకంటే చాలా వరకు వీడియోస్లో ఉన్నాయి కదా. ఇంకా అందుకని చెప్పి అన్ని పూజ వీడియోస్ అయిపోయినా కూడా మీకు కూడా బోర్ అనిపిస్తుంది కదా. అందుకనే నేను ఇంకా రేపైతే ఏం వీడియో షూట్ చేయను. సో అందుకనే నేను నిన్న మొన్నటి కలిపి మీకు ఈరోజు సాటర్డేకి అయితే పెట్టేస్తున్నాను. ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి చిన్నగా కోలం అయితే వేసుకుంటున్నాను. మెలికల ముగ్గు ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఈజీగా చిన్నగా ఉండేవే వేస్తాను, ఎందుకంటే నాకు కూడా పెద్దగా రావు కాబట్టి. ఎక్కువ మెలికల ముగ్గులు ఏం రావు, ఎక్కువగా గీతల ముగ్గులు, ఎక్కువగా లోటస్ ఉండే ముగ్గులే వేస్తాను అనమాట. మార్నింగ్ ఫ్రెష్ వచ్చిన తర్వాత ఇలాగే బయట కూడా ముగ్గు వేసుకుని నెక్స్ట్ తులసం దగ్గర కూడా జస్ట్ వైప్ చేసేసుకొని ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. మాకు చలి అయితే ఇంకా ఏమీ తగ్గలేదు. మార్నింగ్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది, డే అంతా పర్లేదు అనమాట. కాస్త 7 అవుతున్నా కూడా సరిగా తెల్లవారడం లేదు, అంటే 6:30 నుంచి కూడా ఇంకా చీకటిగా అనిపిస్తుంది. ఇంకా మాకు బ్యాక్ సైడ్ ఒకటి క్లోజ్ అయిపోయి ఉండడం వల్ల ఇంకా చీకటిగా ఉందన్నమాట. ఇక్కడ కూడా ముగ్గు పెట్టేసుకుని ఇంకా దీపారాధన అయితే చేసేసాను. ఇంకా అవేం చూపించలేదండి. అక్కడ ప్లాన్స్ ఏం లేకపోవడం వల్ల చాలా ఖాళీగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి ఇంకా పెద్దగా ప్లాన్స్ కూడా ఎక్కువేం బతకవు. సో అందుకే నేను కూడా ఎక్కువేం తెచ్చుకోవాలని అనుకోవట్లేదు, చూడాలి మరి. అవి పోయినప్పుడల్లా మనసుకి ఎలాగో అనిపిస్తూ ఉంటుంది. అందుకనే తెచ్చుకొని చాలా జాగ్రత్తగా ఉంచితేనే ఇంకా పెంచుకోవాలి. ఊర్లు వెళ్తున్నప్పుడల్లా ఇబ్బంది పడుతూ ఉండాలి. అలాగని మేము సంక్రాంతికి వెళ్ళొచ్చాక చాలా వరకు అన్నీ బాగానే ఉన్నాయి. చామంతి పూల మొక్కలు ఒక్కటే పాడైపోయాయి అన్నమాట. ఈరోజు పాలు మాత్రం ఆ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే వచ్చాయి. ఇంకా తర్వాత అయితే అన్నీ మరకపెట్టేసి నెక్స్ట్ జూహీ కోసమని హాట్ వాటర్ కూడా పెట్టి ఫ్లాస్క్లో ఉంచుకుంటున్నాను, లేచిన తర్వాత పడదామని చెప్పి. నెక్స్ట్ మనం నట్స్ సోక్ చేసి ఉంచుకుంటాం కదా నైట్, నేను ఆ వాటర్ కూడా ప్లాంట్స్కే వేసేస్తాను, కొంచెం మంచిగా వస్తాయి కదా అని. నైట్ వాష్ చేసుకున్న వెజల్స్ అన్నీ ఇంకా బాగా ఆరిపోతాయి కదా. ఇంకా మార్నింగ్ ఇంకా స్టవ్ మీద పెట్టాల్సినవి పెట్టి అవైతే నేను ఎక్కడన్నీ సర్దేసుకుంటాను అనమాట. అవి ముందు పెట్టుకున్నాక ఏదన్నా పని చేయాలనిపిస్తుంది, ఎందుకంటే మనకు కావాల్సినవి సగం పైనే దానిలోనే ఉంటాయి, డైలీ వాడుతూ ఉంటాం కాబట్టి. సో అవన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా ఇడ్లీకి అయితే వేసేసుకుంటున్నాను. ఇడ్లీ విత్ పల్లీ చట్నీ మాకు రొటీన్గా అసలు డైలీ పల్లీ చట్నీ ఉంటుంది. ఇంకే చట్నీ తినరు. నాకేమో ఆ పల్లీ చట్నీ తినడం అంటే అసలు అంతకే నచ్చదు.
ఇంకా ఇది ఎలాగోలా తినేస్తాను, నాకు ఒక్కదానికోసం ఇంకేం చట్నీ చేసుకుంటావా అని చెప్పి అది తినేస్తాను. ఇంకా టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి థర్స్డే కాదు, వెన్స్డే తీసుకొచ్చారనమాట ఫిష్. థర్స్డే నేను తినను, సో వెన్స్డే ఆఫ్టర్నూన్ అనమాట ఫిష్ తీసుకొచ్చారు. ఇంకా సరే కొంచెం పులుసున కొంచెం ఫ్రై చేద్దామని చెప్పి ఇంకా అన్నీ క్లీన్ చేసుకుంటున్నా. అక్కడ అన్నీ మంచిగానే తోమేసిస్తారు, కానీ చిన్న చిన్నవి ఉండిపోతాయి అన్నమాట వాటిల్లో. ఇంకా స్కిన్ పైన ఇంకా లోపల ఉండేదంతా నేను అంతా తీసి మంచిగా సాల్ట్ తర్వాత పసుపు కూడా వేసి బాగా ఒక 5 టైమ్స్ అన్నా నీట్గా వాష్ చేసుకుంటాను, లేదంటే కొంచెం స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి. బాగా వాష్ చేసుకుని ఇంకా దానికి మ్యారినేషన్ కూడా చేసేస్తున్నాను. సాల్ట్ పసుపు కారం కూడా వేసి ఇంకా పట్టించేసి పక్కన ఉంచేసుకున్నాను అనమాట. దీంతో పాటుగా ఫ్రై కూడా పెట్టేసుకున్నాను, కాకపోతే సేమ్ ఇవే వేస్తాను, సాల్ట్ పసుపు కారం వేసి కొంచెం కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేస్తాను, కొంచెం గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకుంటే అవి కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అనమాట. అవి వేసి చేతితో కలిపితే గుచ్చుకుంటూ ఉంటుంది కాబట్టి నేను ఇంకా గిన్నెతోనే ఇట్లా ఇట్లా అనేస్తే అంతా ఈవెన్గా కలిసిపోతుంది. సో ఇంకా అవైతే పక్కన పెట్టేసి ఇంకొక వైపు రైస్ ఇంకా పులుసు కోసం అని చెప్పి ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేస్తున్నంతసేపు కళ్ళు మండిపోతున్నాయి, కాకపోతే కళ్ళు మండకుండా ఉండాలంటే ఒక బౌల్లో వాటర్ తీసుకుని దానిలో ఆనియన్స్ వేసి కాసేపు అలా కట్ చేసి వదిలేస్తే ఇంకా అంతగా అయితే కళ్ళు మండవు. అలా మండవని తెలిసినా కూడా నేను అలా చేయను అనమాట. అప్పటికప్పుడు అయిపోద్ది కదా అని నేను ఇంకా అలా కట్ చేసేస్తాను వెంటనే. మళ్ళీ ఆ బౌల్లో ఎవరేస్తారా అవి మళ్ళీ అని చెప్పి ఇంకా అదంతా చేయను, మండిపోతున్నా ఇలానే చేసేస్తాను. నేను ఊరి నుంచి వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అసలు చేయనే లేదు, బద్దకించేస్తున్నాను. సో అది చేసే వరకు ఇలా దంచుకోవడమే, అందుకని చెప్పి నేను ఇంకా అప్పటికప్పుడు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకుంటున్నా. కానీ టేస్ట్ మాత్రం చాలా మంచిగా వస్తుంది అలా వేసేదానికంటే కూడా. ఇంకా తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్ కరివేపాకు కొంచెం వేసుకొని కాస్త మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకునేది వేసుకున్నాను అనమాట. ఇలా చేపల పులుసు కడాయిస్లో వాటిలో వండుకునే దానికంటే ఇలా చేపలకి సపరేట్గా దబరాలు ఉంటాయి కదా, అంటే ఏమంటారు, ఇది అల్యూమినియం పాత్రలు ఎక్కువ యూస్ చేయకూడదు అంటారు, కాకపోతే చేపలకి బాగుంటుంది కదా అని నేను వీటిలోనే వండుతాను. ఇంకొకటి ఏంటంటే అలా ఉంచేను, అంటే అయిపోయిన తర్వాత తీసి వేరే దానిలోకి షిఫ్ట్ చేసేస్తాను. ఎక్కువగా పులుపు దానిలో ఉన్న మంచిది కాదు కాబట్టి, అసలు వండడమే మంచిది కాదనుకోండి, కాకపోతే ఇంకంతే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పచ్చిమిర్చి టొమాటోస్ కూడా వేసి కాసేపు మగ్గించిన తర్వాత మ్యారినేట్ చేసుకున్న ఫిష్ కూడా అందులో వేసేసి గరిటతో తిప్పకుండా అట్లా చేతితో తిప్పుకుంటే ముక్కలన్నీ ఇరిగిపోకుండా ఉంటాయి అన్నమాట. కాసేపు మగ్గించిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా టమాటో పచ్చిమిర్చి అలా ముక్కలుగా అంటే కొంచెం పెద్దగా వేసుకుంటేనే మనకి లాస్ట్లో తినేటప్పుడు వాటికి చాలా బాగా పట్టేస్తాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. పచ్చిమిర్చి అలా వేసుకుంటే చిన్న ఘాటు పెట్టి అది తినేటప్పుడు చాలా బాగుంటుంది. నేను ఈ పచ్చిమిర్చి మాత్రం ఎవరిదాన్నో చూశానంటే హరి ఆకుల అఫీషియల్ ఛానల్ ఉంటుంది కదా, ఇంకా వాళ్ళ ఛానల్లో చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. అప్పటి నుంచి ఇంక పచ్చిమిర్చి అయితే ఇంకా అలానే వేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా కారం ఒకటి అయిపోయింది, అందుకని చెప్పి నేను దానిలో ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఈ కారం ఎప్పుడు అక్కడ గుడివాడ నుంచే తీసుకొస్తుంది అమ్మ, మసాలా కారం, అంటే కొంచెం రెడ్గా బాగుంటుంది. ఇంకా అక్కడే అలవాటు కాబట్టి ఇంకా అక్కడే తెచ్చుకుంటూ ఉంటాను. ఇక్కడ జూహి చూసారా, మొత్తం జల్లేసాడు అనమాట. ఆనియన్స్ అన్నీ తీసి కిందేసాడు, దాని ర్యాపర్స్ కూడా మొత్తం పడేస్తే అవన్నీ తీసేయమ్మ, తీసి డస్ట్బిన్లో వేసేయంటే నీట్గా తీసుకొచ్చి ఇంకా చీపురుతో ఊడ్చేసి మంచిగా ఎత్తేస్తున్నాడు. చాలా బాగా అనిపించింది నాకు మాత్రం, అందుకే వీడియో తీశాను. అంటే తనతో పని చేపించాలని కాదు, అంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, ఇంక అట్లా జల్లేసాడు తీసి వెయ్యాలి అని చెప్పేసి, అందుకని నేనైతే తన్నే వేయమని చెప్పాను. ఈ విధంగా అయితే వేశాడు. చాలా క్యూట్గా అనిపించింది అలా తీసేస్తుంటే. ఇలా ఏమన్నా చిన్న చిన్న పనులు చెప్పినా కూడా బాగానే చేస్తాడు, ఏమన్నా తీసుకురమని చెప్పినా అన్ని మంచిగానే అందిస్తాడు అనమాట. అల్లరి చేసే టైంలో పీక్స్లో చేస్తాడు, చాలా దారుణంగా చేస్తాడు, అల్లరి తట్టుకోలేము. సో ఇంక ఇక్కడ వచ్చేసి నేను రసం పెడుతున్నాను అనమాట. జూహి పులుసులో ఏం తిండు కదా, సో వాడి కోసం అని చెప్పి రసం పెడుతున్నా, చింతపండు రసం. ఇంకొకటి ఫిష్ అంటే ముక్క ఒకటే తింటాడు కానీ పులుసు అట్లాంటివి ఏం తినడు. చికెన్ అయినా అంతే, చికెన్ పీసులు తింటాడు కానీ గ్రేవీ అట్లా ఏం తినడు. వాడికి డైలీ చారు ఉండాలి, అందుకని చెప్పి నేను ఒకవైపు రసం కూడా అయితే పెట్టేసుకుంటున్నాను. నేను డైలీ పెడతాను కాబట్టి పెద్దగా చారు కోసం పెద్ద సోకులేం పోను, ఎందుకంటే అవన్నీ చేయను, టమాటాస్ ఇంకా అవన్నీ మెదిపి అట్లా ఏం చేయను, డైరెక్ట్గా తాలింపు వేసేస్తాను. దానిలో ఆవాలు జీలకర్ర మెంతులు మిరియాలు ఇంకొంచెం వాము వేసేసి ఇంకా ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు ఇంకా అంతే అనమాట, అవి కూడా వేసి వాటర్ అయితే వేసేస్తాను ఆ తాలింపులో.
నెక్స్ట్ చింతపండు కూడా పులుసు పోసేసి కొంచెం సాల్ట్, ధనియాల పౌడర్, పసుపు వేసేస్తాను. అంతే, చారు అయితే ఇంకెప్పుడు అలా సింపుల్గా పెట్టేస్తాను. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అక్కడ రసం పెట్టేశాను, చేపల పులుసు కూడా అయిపోయింది. ఇదిగోండి ఆ విధంగా వచ్చింది, చాలా టేస్ట్గా ఉంది. నైట్కి అయితే ఇంకా చాలా బాగుంది. నేను ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రై కూడా పెట్టేసుకున్నాను. నేను ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని, అంటే నేను ఎక్కువ చాలా పకోడీలాగా ఎక్కువ ఆయిల్ వేసి అయితే అంతలాగైతే చేయను. ఇంకా సరిపడా ఆయిల్ మాత్రమే వేసుకుంటాను. మళ్ళీ దాన్ని స్టోర్ చేయడం ఆయిల్ని అదంతా నాకు పెద్ద ఇబ్బంది అనిపిస్తుంది. అందుకే ఇంకా దానికి సరిపడే ఆయిల్ వేసుకుని ఇలా అయితే ఫ్రై చేసుకుంటాను. ఇది కూడా చాలా టేస్ట్గా వచ్చాయన్నమాట. ఇంకా మా లంచ్ ప్లేట్ అయితే ఇది చేపల పులుసు ఫ్రై ఇంకా రసం. ఇంకా దీంతో అయితే మంచిగా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వండి తింటే అయితే సరిపోదు కదా, ఇంకా దానికి కావాల్సిన గిన్నెలు కూడా చాలానే వచ్చాయి. ఇలా నాన్ వెజ్లో ఏమైనా స్పెషల్స్ ఇంకేమైనా ఉన్నాయంటే గిన్నెలు ఒకదానికొకటి చాలా ఎక్కువైపోతాయి. స్టాండ్ అంతా ఫిల్ అయిపోయింది. ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకునేసరికి దాదాపు ఒక 15 to 20 minutes అయితే పట్టేసింది. ఇవన్నీ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకుందామా అనేలోపు అక్కడ బట్టలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. అవన్నీ పనులు ఉంటుండగా మనకేమీ కూర్చొని తీరిగ్గా మూవీ అట్లా చూడాలనిపించదు. ఏదన్నా అయిపోయిన తర్వాత అయితేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ బట్టలు కూడా నాకు ఏదైనా నచ్చని పని ఉంది అంటే ఆ బట్టలే అనమాట. అసలు ఆరబెట్టడం కూడా పర్లేదు, కానీ ఇంకా మడత పెట్టుకోవాలంటేనే అస్సలకే నచ్చదు నాకు. అందుకని చెప్పి ఎక్కువగా చైర్లో ఉంటాయి, కాకపోతే వంచాలి అనిపించక ఇంకా అట్లా మడత పెట్టేస్తా. అవన్నీ బాగా నలిగిపోతాయి కదా, మిషన్లో తీసి అలా అక్కడే వదిలేస్తే మొత్తం చుట్టుకుపోతాయి. ఇంక బట్టలన్నీ చిరాగ్గా అయిపోతాయి. సగం ఆ భయంతో కూడా నేను ఇంక ఫోల్డ్ చేసేస్తున్నాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత జూహీని కూడా పడుకోబెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ కంపల్సరీగా పడుకుంటాడు 1:30, 2 o'clock కల్లా. ఇంకా పడుకున్న తర్వాత నేనైతే సిరీస్ అయితే పెట్టుకున్నాను. సారే జహా సాచా నెట్ఫ్లిక్స్లో ఉంటుంది కదా వెబ్ సిరీస్, అది బాగుందనిపించి అదైతే కంటిన్యూ చేసి చూసామన్నమాట. ఇంకా అలా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈ ఈవినింగ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే అనమాట. ఇది ఆ రోజు కాదు, చేపలు వండాను కదా ఆ రోజు అయితే కాదు, ఇది వెన్స్డే అనుకుంటా. అంటే అక్కడక్కడ షూట్ చేశాను కదా, సో అందుకు నాకు గుర్తులేదు. ఇంకా ఈవినింగ్ అయితే డైలీ గ్రౌండ్కి అయితే తీసుకొస్తాను కదా, ఇక్కడ అందరూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే జూహీ అయితే ఈ విధంగా చేసుకుంటాడు. వాటిని అలా ఉయ్యాలా యూస్ చేస్తాడు అనమాట. ఇంకా డైలీ అవే అన్నీ కవర్ చేసేస్తాడు అక్కడ ఉన్నవన్నీ. కాసేపు ఆ బ్యాట్ బాల్తో ఆడాడు, క్రికెట్ లాగా ఆడాడు. కాసేపు ఏమో అదిగోండి ఏమంటారు వాలీబాల్లా కూడా ఆడాడు అనమాట దాంతో. ఇదంతా అయిపోయిన తర్వాత చాలాసేపు ఆడాడు. చీకటి కూడా అయిపోయింది, 6:30 అట్లా అయిపోయింది అనమాట. ఇంకా టైంకి అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళి వంట చేయాల్సిన పని ఉంది. ఇంకా ఆ రోజు అదే రోజు నేను మార్నింగ్ పులిహోరను పొటాటో అయితే చేశాను. ఇంకా నైట్కి కూడా మళ్ళీ అదే ఏం తింటామన్నారని చెప్పి ఎలాగో పొటాటో కుర్మా ఉంది కదా అని చెప్పి నేను చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. జుహీకి కూడా చపాతీ అంటే బాగా ఇష్టం. వాడేం తిండు, కానీ ఇలా చేస్తూ ఉంటే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడు కూడా చేస్తాడని, సో అందుకు ఎక్కువ ఇష్టపడతాడు. పిండి తడిపి పెట్టేసుకుంటున్నాను. ఇక పిండి తడిపినంతసేపు అది తీసుకుని తినేస్తూ ఉంటాడు. చాలా ఫాస్ట్గా అయితే నేను తడిపేసి పక్కన పెట్టేస్తాను, లేదంటే ఉంచేస్తే అదంతా తినేస్తాను అంటాడు. అరగదు కదా, అందుకని చెప్పి ఇంకా నేను కలిపేసిన తర్వాత జుహీకి ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను. అది అయిపోయిన తర్వాత తినిపించేసిన తర్వాత చపాతీ అయితే చేశాను. ఎక్కువసేపు ఉండలేరు కాబట్టి అప్పటికే 7:30 అట్లా అయిపోతుంది. నేను ఆ పిండిని వదిలేస్తే ఇంకా చపాతీలు కూడా చేసేస్తాడు. ఆ కింద ఫ్లోర్ మీద పడేసి ఇంక దాన్ని వదిలేయలే, కానీ ఆ రకంగా ఆడతాడనమాట, అంత ఇష్టం. ఇక మార్నింగ్ చేసిన కుర్మా అయితే ఉందన్నమాట పొటాటో, అది కొంచెం వేడి చేసేసి ఇంకా రసం కూడా మార్నింగ్ పెట్టాను. పులిహోర కుర్మా ఉందా, రసం అసలు ఏమీ సేల్ అవ్వలేదు, ఓన్లీ జుహీ మాత్రమే తిన్నాడు, మేము కూడా తినలేదు. ఇంకా కొంచెం బటర్ మిల్క్ కూడా ఉంది. ఇంకా చపాతీ అన్నీ తినేసిన తర్వాత అది కూడా తాగేసాం. జుహీ అయితే ఇక్కడ తినేసాడు. తినిపించేసిన తర్వాత చపాతీలు కూడా కాల్చేస్తున్నాను. మంచిగా వచ్చాయన్నమాట పొంగుతూ. ఆయిల్ పూర్తిగా అసలు వేయకుండా కూడా చపాతీ కాల్చుకుంటారు చాలామంది, కాకపోతే నాకు ఎందుకో కాస్త గట్టిగా అనిపిస్తాయి అన్నమాట కొంచెం కూడా ఆయిల్ వేయకపోతే.
అందుకని కాస్త ఆయిల్ కూడా వేసుకుంటాను నేను. ఆఫ్టర్నూన్ చేసిన పులిహోర అయితే ఇగోండి ఇంత ఇంత ఉందన్నమాట. ఇంకా ఇది కూడా సేల్ అవ్వలేదు ఆ రోజు. కొంచెమే తిన్నాము చాలా, ఇంకా చపాతీ అయితే తినేసాము. మా డిన్నర్ అయితే ఇదిగోండి ఈ విధంగా అయితే అయిపోయింది. ఈ వీడియో కూడా నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇప్పటికే చాలా లెంత్ ఎక్కువైపోయింది కదా, మీకు కూడా ఎక్కువ పెట్టేసిన బోర్ అనిపించేస్తుంది. ఇంకా లాస్ట్లో ఏంటంటే చపాతీలో నాకు కొంచెం షుగర్ వేసుకొని తింటే బాగా నచ్చుతుంది. అలాగని ఎప్పుడు తినం కదా, చాలా తక్కువ. సో అందుకని నేను చపాతీలో షుగర్ వేసుకొని తింటాను. లాస్ట్లో అది కూడా ఒక్క చపాతీకి వేసుకుంటాను. సో అంతేనండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. మీ లైకే మా మోటివేషన్ అనమాట.